రెగ్యులర్ టిఫిన్స్ తిని బోర్ అయిపోయారా? పిల్లలు కొత్తగా అడుగుతున్నారా? అలా అయితే ఈ రెసిపీ ట్రై చేసేయండి. నేను ఇక్కడ అయితే ఎల్బోస్ అండ్ పెన్నె పాస్తా అయితే తీసుకుంటున్నాను. వీటిని బాయిల్ చేసేసుకుంటున్నాను. ఇవి బాయిల్ అయ్యేలోపు నెక్స్ట్ ప్రొసీజర్ అయితే చూసేద్దాం. ఒక మందమైన మూకిడి పెట్టుకొని ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు, అలాగే 3 మిరపకాయలు కూడా వేసుకుంటున్నాను ఘాటు పెట్టి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇవన్నీ కొంచెం వేగాలి. కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక బిగ్ సైజ్ పొటాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేయడం వల్ల ముక్కలు త్వరగా మగ్గుతాయి. ఇవి యాడ్ చేసుకుని కొంచెం వేగిన తర్వాత ఇందులోకి నెక్స్ట్ వెజిటేబుల్ అయితే యాడ్ చేసేసుకుందాం. ఉల్లిపాయలు మూన్స్లా కట్ చేసుకుని హాఫ్కి వేసుకున్న ఉల్లిపాయలు అయితే యాడ్ చేసేసుకోవాలి. మన పాస్తా ఈ లోపు అయితే ఉడుకుతూ ఉంటుంది. ఇందులోకి మనం ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలను అయితే తీసుకుంటున్నాను, పెద్ద సైజువి. ఇవన్నీ కూడా యాడ్ చేసేసి వేయించుకోవాలి. కొంచెం మూత పెట్టి మగ్గించుకోండి, బంగాళదుంప త్వరగా ఉడుకుతుంది. మూత తీసేసిన తర్వాత ఇందులోకి కొంచెం క్యారెట్ కూడా యాడ్ చేస్తున్నాను. 2 చిన్న సైజు క్యారెట్స్ కూడా కట్ చేసుకొని ఇలా ముక్కలుగా అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇందులోకి మీకు నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు, బ్రోకలీ యాడ్ చేసుకోవచ్చు, బఠానీలు యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇందులోకి 2 చిన్న టమాటాలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసేస్తున్నాను. ఇవన్నీ కూడా వేసేసుకుని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇంకా కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను, మొత్తానికి సరిపోవాలి కాబట్టి ఇందులోకి కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేసుకుంటున్నాను. అలాగే కారానికి కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే కంప్లీట్గా చిల్లీస్తోనే చేసుకోవచ్చు. మంచి కలర్ అండ్ టెక్స్చర్ కోసం రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి స్పెషల్ గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. ఈ గరం మసాలా 1 స్పూన్ కూడా వేసేసుకుని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయినాయి కదా, చూస్తున్నారా? చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. మరి నెక్స్ట్ ప్రొసీజర్ చేసేసుకుందాం. ఆల్రెడీ మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న పాస్తాని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇందులో పెన్నె అండ్ అలాగే ఎల్బోస్ కూడా ఉన్నాయి. ఈ రెండింటి కాంబినేషన్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇవన్నీ చక్కగా మిక్స్ చేసేసుకొని పాస్తాలో వచ్చిన వాటర్ని జస్ట్ ఒక 2 to 3 స్పూన్స్ వేసేసుకున్నారంటే బాగా మిక్స్ అవుతుంది. ఇందులో కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే మన ఉప్మా పాస్తా అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.